మీ లోపల ఈ జ్ఞానం అంతా మీ లోపల ప్రవేశించడానికి కేవలం మీరు చదివిన గ్రంథాలు ఇది నేర్చుకున్నదేనండి? లేదు మీరు దైవంతో ఉండడం వల్ల ఇదంతా మీ లోపల ప్రవేశించిందా గురుగారు? గ్రంథాల యొక్క పఠనం వల్లే. హ్మ్. గ్రంథాధ్యయనం చేస్తే దాంట్లో ఇప్పుడు కూడా నేను 2-3 గంటల దాకా 12 గంటల దాకా చదువుతూనే ఉంటాను. హ్మ్. దాంట్లో సారాంశమే గ్రంథాల పఠనం వల్లే జ్ఞానం ఉంటుంది. గురువు కటాక్షం కూడా ఉంటుంది. అవును. అంచేత గురువుకు కానీ దైవానికి కానీ నమస్కరించినప్పుడు కళ్ళజోడు తీసి నమస్కారం పెట్టాలి. హ్మ్. ఈ బురుగిటి యందు వారి కటాక్షానికి ఆటంకం కలిగిస్తుంది. ఆ! గురువు అనుగ్రహం ఉంటేనే ఇంత స్థాయికి ఎదిగాను. ఆ! అంచేత ఆ స్థాయికి ఎదగడానికి కారకులు ఎవరో గురువులో నాకు. అవును. ఆ గురువు అనుగ్రహించేత ఈ గ్రంథాలను అధ్యయనం చేయటం దానికి అన్వయం చేసుకుని ఓహో మా గురువుగారు చెప్పిన హ్మ్. మంత్రం ఇది, దీంట్లో ఉన్నది, హ్మ్. దీంట్లో ఎంత మహిమ ఉన్నది అని తెలుసుకోవడానికి గ్రంథాలు తోడ్పడతాయి. గురువు కటాక్షం ఉండాలి. అవును. అంచేత గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు అనుగ్రహం చేత మేము ఈ స్థాయికి ఎదగడం జరిగింది. వారు మహాత్ములు. శ్రీ సన్నిధిలో మేము ఈ సంభాషణ చేసే అంటే ఒక చిన్నది ఒకటి ఉండిపోయింది గురుగారు. అంటే మనం ప్రతిరోజు వింటున్నటువంటి ఈ శుక్లాంబరధరం అని మనం ఘంటసాల గారు మనకి ఏదైతే అందించారో దానిలో ఒక చిన్న తప్పు గురించి మీ గురువుగారు చెప్పారని గతంలో మనం ఒకసారి మీరు చెప్పింది అవుతుంది. 12 భాషల నిష్ఠాతులు చల్లారి రాధాకృష్ణమూర్తి గారంటే ఆయన 100 మంది మాల పఠనం చేస్తుంటే ఎవరు మాల ఉదాత్తం అనుదాత్తం స్వరం తప్పు చెప్పారో పట్టుకోగలిగే శక్తి. అంటే స్వరానికి మామూలుగా వేదానికి ఉదాత్తం అనుదాత్తం ఉంది. మంత్రాన్ని పైకెత్తాలి, కిందకి ఎత్తాలి, సమానంగా నడపాలి. దాంట్లో ఎవరు తప్పు చెప్తున్నా 100 మంది పఠనంలో కూడా పట్టుకుని అంత ప్రాజ్ఞలో చల్లారి రాధాకృష్ణమూర్తి గారు. అలాంటిది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ ప్రార్థనలో అనేక దంతం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాసన. అనేక దంతం అన్నారు. అనేక దంతం అని నువ్వు తప్పు చదివాను అని చెప్పేసి చల్లారి రాధాకృష్ణ గారు అప్పుడు 5 పైసలు ఉత్తరం రాసి పడేశారు. అయితే ఘంటసాల గారు చదివిన తర్వాత చెప్పారు, అయ్యా క్షమించండి, నేను రాగాలాపంలో తప్పుగా పాడేశాను. ఇప్పుడు హెచ్ఎంవి రికార్డ్ అయిపోయింది, నేను సరి చేసుకోలేను, క్షమించండి అని చెప్పేసి. అంటే అనేక దం తం భక్తానం, అనేక దంతం దగ్గర ఆపకూడదు. అనేక దం ఎన్నో కోరికలు ఇచ్చేవాడా, ఏకదంతం ఉపాస్మహి ఒక దంతం గల నేను ఉపాసనే. అనేక దంతం అంటే ఘంటసాల గారు పాడారని ఇప్పుడు భజంపరులు అందరూ కూడా అదే పాటలో వెళ్తున్నారు. విద్వాంసులు అన్న వాళ్ళందరూ కూడా అనేక దం తం భక్తానం, నీ యొక్క భక్తుని నేను ఉపాసన చేస్తున్నానని అంత ప్రాజ్ఞుడు చల్లారి రాధాకృష్ణ గారు. అది ఘంటసాల గారు కూడా పట్టుకోవడం జరిగింది. ఉషశ్రీ గారు కూడా మాట్లాడుతుందే ఇతరితర అనే సంభాషణలో అలా మాట్లాడకూడదని చెప్పేసి ఆయనకు ఉత్తరాలు వేసేవాడు. ఆయన కూడా షష్ఠపూర్తి కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఆయన చెప్పాడు, నేను ఎప్పుడైనా మైక్లో రేడియోలో మాట్లాడాలంటే భయపడుతుంటాను, మన్నాడు ఉత్తరం వస్తుందని భయపడతాను, ఎవరిదే చల్లారి రాధాకృష్ణ గారిదే అని ఉషశ్రీ గారు కూడా సభలో చెప్పారు. అంత ప్రాజ్ఞులు మా గురువు గారు. మీరు ఎన్ని భాషల్లో? మా గురుగారు 12 భాషలు మాట్లాడడం రాయటం. నేను రాయటం చేయలేను కానీ మాట్లాడడం 6 భాషల్లో మాట్లాడు. 6 భాషలు తమిళం, తెలుగు, సంస్కృతం, హిందీ, ఇంగ్లీషు, మాతృభాష తెలుగు. ఇప్పుడున్నట్టు మన సనాతన సాంప్రదాయంగా మనం ఏదైతే అనుకుంటామో దీనికి ముఖ్యము గృహస్థాశ్రమం అంటారు గురువు. ఇది నిలబడడానికి కారణం గృహస్థాశ్రమంలో దంపతులు అంటే వివాహం క్రతువు దగ్గర నుంచి వారు ఏ విధంగా జీవించాలనేది ఏదో మనకు ఒకసారి చెప్తారేమో. ఇది మానవ జన్మ అనేక జన్మల కన్నా ఉత్తమోత్తమైన జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవరాశుల్లో కడపడి జన్మ మానవ జన్మ. గురుగారు దుర్లభం జగద్గురు శంకరాచార్యులు చెప్పారు ఇలాంటి జన్మలు. ఈ జన్మలో ఏమిటంటే ధర్మము, ఇది మంచి ఇది చెడు తెలుసున్న జన్మ. బుద్ధినిచ్చాడు భగవంతుడు. బుద్ధియుక్తంగా జీవించడానికి మార్గం మానవ జన్మ. ఈ మానవ జన్మలో అర్ధాంగి అని మనకు భార్యని ఇచ్చారు. అంటే మమ ఆకారం మమకారం. మమకారం అంటారు కదా, మమ ఆకారమే. మన కలిని పిల్లలు అంటే మన ఆకారమే. అంచేత ఆ పిల్లల వల్ల తరిస్తారు. అంచేత మనం రుణపడి ఉంటాం. అంటే దేవరుణం, ఋషి రుణం, పితృ రుణం. ఈ రుణాలు 3 రుణాల్లో మొట్టమొదటిగా మనగా ఈ యొక్క రుణం తీర్చుకోవడానికి సంతానం వల్ల మనం రుణం విముక్తం అవుతాం. అంచేత పిల్లల్ని కనాలి, కని సాత్వికం చేసి వాళ్ళ ద్వారా తరించాలి. అంచేత అర్ధాంగిగా మనం ప్రమాణం చేస్తుంటాం వివాహ సమయంలో. ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ. మనం కామం అంటాం, కామం అనకూడదు. ధర్మ అర్థ కామ్య. కామ్య అంటే కోరికలు, కామం అంటే మనం అనిపించేది. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల సంకల్పం చెప్పుకోవాలి. మనం కామం అంటారు, కామ్య అంటే కోరికలు. సంకల్పం చెప్పించే దగ్గర తప్పు చెప్పిస్తా సార్. ధర్మార్థ కామ కాదు, కామ్య కోరికలు. ఈ అర్థం వల్ల నేను సిద్ధింపజేస్తాను. ఈ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ
నాలుగు ఫలాలు నా నుంచి పొందు అని చెప్పేసి ఆవిడ శిరస్సు మీద ప్రమాణం చేస్తుంటాం. ఈ మోక్షం నేను ఏది పూజ చేస్తానో ఆ పూజలో భాగం నా భార్య కడుతుంది. అంచేత ఈ భోగాలన్నీ కూడా అనుభవించడానికి నేను సగభాగం ఇస్తున్నానని చెప్పేసి ప్రమాణం చేశాం. అర్ధాంగిక సింహభాగం, ఈ అంగి లుంగి అని పదాలు అక్కడ నుంచి వచ్చినాయి. అర్ధాంగి అంటే శిరక భాగం, ఈ పైనుంచి కింద దాకా అంగి, ఈ లుంగి, ఈ అర్ధాంగి. ఆ భాగంతో భార్యకి ప్రమాణం చేశాం కాబట్టి ఆవిడతో మనం తరించడానికి, ఈ సంతానం కానీ ఆ రుణ విముక్తి చేసుకోవడానికి, మన పితృదేవతల బిడ్డలను కానీ వాళ్ళు విముక్తి పొందారు. మనం వాళ్ళ పితృధర్మం నిర్వచించి వాళ్ళకి మనం యోగ్యమైన ధర్మకాండ చేసి తల్లి తండ్రిని ఎప్పుడైతే చూసామో మన పిల్లలు సుఖవంతంగా ఉంటారు. వాళ్ళని ఎప్పుడైతే నిర్లక్ష్యం చేసామో మనం నిర్లక్ష్యం పడతాం. రేపు కూడా మనకు అదే స్థితి వస్తుంది. గమనించండి, మా అమ్మని నాన్నని నేను చూశాను కాబట్టి నేను యోగ్యత స్థితి ఉంది. నేను వాళ్ళని చూడలేదనుకోండి, నేను ఆ వ్యవస్థ పాడైపోతుంది. అంచేత మనం తరించాలంటే మన బిడ్డల్ని మనం ఎలా చూస్తాం, మన తల్లిదండ్రులు కూడా అలా చూడాలి. అంచేత అలా చూడడానికి ఏంటి అర్ధాంగి ఇచ్చారు. ఈ కామ మోక్షం పొందడానికి అర్ధాంగి. ఇంచేత అతిథి దేవో భవ, మా ఇంటికి వచ్చారు, నా భార్య ఉంటేనే అతి భాగ్యాలు చేయడానికి అర్హత ఉంటుంది. లేకపోతే ఎవరు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి దీపం వెలుగుతూనే వెళ్ళాలి, ఇది లేకపోతే శూన్యం. ఇల్లాలు ఉంటేనే ఇది వెలుగు. అంచేత ఈ సంతానం అనేది కనీతర తరించడానికి, ఈ తరించడానికి చేసి అన్ని మోక్షాలన్నీ కూడా యోగ్యత సంసారం. సంసారం అన్నారు. దీంట్లో ఒక ఎక్కడో ఉంది, దాగి ఉంది సంసారం. ఇది అదే అనడానికి ఎవరు ఇది అని చెప్పడానికి లేదు. సంసారం అంటే అది దాంట్లో తరించడానికి. అంచేత ఈ తరించడానికి అనేక రకాల హిందువులకి మామూలుగా కళ్యాణంలో చెప్తుంటారు. ఆ సంసారం తరించడానికి ఒక నామ, ఆ నామ లాంటిది మనం ప్రయాణం చేయాలి. అది మునిగిపోకుండా సముద్రంలో ప్రయాణం చేయాలి, మునిగిపోకూడదు. ఈ సంసారాన్ని, నీ పిల్లల్ని, ఈ సంసారాన్ని నువ్వు మామూలుగా సర్దిద్దుకోవాలి. భార్యకి హానికరం లేక బిడ్డల్ని సంరక్షించుకొని జీవనం చేయాలి, మునిగిపోకుండా ఉండాలి. అది అనార్థం చేసి సంపాదించామనుకోండి, అది పిల్లలకు కూడా కొట్టుబడుతుంది. అంచేత సన్యాసుల కన్నా సంసార జీవితం చాలా శ్రేష్టమైంది. అంచేత తల్లి కన్నది కాబట్టి మనం ఇన్ని కార్యక్రమాలు. సన్యాసిగా ఉంటే ఏం ప్రయోజనం? సన్యాసులు కూడా మనం ఆదరించి మనం పోషించాలి. అది బాధ్యత సంసారికి ఉంది, అది గృహస్థుకు ఉంది. ఈ గృహస్థ ధర్మంలో ప్రథమ ధర్మం ఏంటి? ఈ మానవ ధర్మంలో మామూలుగా వివాహం చేసుకుని భార్యతో సుఖిస్తూ 10 మందికి హానికరం లేకుండా చేయాలి. అందుకని అంశలాగా జీవించంటారు. కాకిలా కలకాలం జీవించే కన్నా అంశలాగా 6 మాసాలు జీవించిన చాలంటే, అంశ ఏంటంటే అనేక రకాలైన నదిలో ఎప్పుడో జీవనం చేయాలి అంశ. కానీ అంశకుండే పరిజ్ఞానం ఎవరికీ లేదు. మనం ఇన్ని కనిపెట్టాం, ఈ యంత్రం కనిపెట్టాం, ఇది కనిపెట్టాం అంటారు. ఆ పదంలో అర్థం ఉంది. కనిపెట్టాం, కనిపెట్టడం, కనడం లేదు, పెట్టడం లేదు, కన్ను పెట్టాం. ఈ యంత్రాల పూర్వం ఉన్నాయి, ఇక్కడ దృశ్యాలు అక్కడ కనిపించే పూర్వం ఋషులు కూడా గమనించారు. ఆ దృశ్యాన్ని ఇక్కడ ఉన్న దృశ్యం అక్కడ చేసేవారు. ఇది కనిపెట్టాం, ఈ వస్తువు అన్నది. కానీ ఆ పదార్థం మాటలో ఏం చేశారంటే దాగి ఉంచారు. కనిపెట్టాం. ఇన్ని కనిపెట్టారు. అన్ని రకాల యంత్రాలు పూర్వం రేడియోలు ఉండే, రేడియో తర్వాత మామూలుగా టీవీలు వచ్చినాయి, టీవీ తర్వాత ఈ VCRలు వచ్చినాయి, తర్వాత రకరకాలు అన్నీ పోయి ఇప్పుడు మామూలుగా సెల్ ఫోన్ వచ్చినాయి. ఇది పూర్వకాలం ఇక్కడ మాట్లాడితే అక్కడ వినిపించేది పూర్వకాలం ఋషులు కూడా. అయితే ఈ కనిపెట్టాం ఎన్ని యంత్రాలు పోవడమే. కానీ అన్ని రకాల కనిపెట్టినా కానీ పాలలో ఎంత నీళ్లు పోసారో, ఎంత పాలు పోసారో చెప్పగల యంత్రం ఉంది తప్ప వేరు చేసే భాగ్యం ఎవరో కనిపెట్టలేదు. 1 లీటర్ పాలు వేసి 4 లీటర్ నీళ్ళు వేస్తే డివైడ్ చేసి ఇది నీళ్ళండి పాలు అనడానికి లేదు. ఎన్ని శాతం ఉందో చెప్పగలరు, ఎంత పర్సెంటేజ్ ఉందో చెప్పగలరు. అయితే అన్ని ప్రాణుల కన్నా ఈ అంశ 1 లీటర్ పాలు పోతే ఆ లీటర్ పాలని గ్రహించి ఈ నీరుని వదిలేసి శక్తి దానికి ఇచ్చాడు. నోటితో లేకపోయినా అంశలా బతుకంటే నువ్వు బతకాలి, మన పిల్లల్ని, నా భార్యని కూడా పోషించుకోవాలి, ఎదరవాళ్ళకి హానికరం లేకుండా జీవించడం. అంశలా బతుకు, కాకిలాగా బతుకు అంటారు. కాకి కూడా చాలా ప్రాశస్త్యమైన ప్రాణి. కాకి గురించి చాలా మంది ఏంటంటే కాకి కలకాలం బతికన్నా అంశం 6 మాసాలు అన్నారు. కాకి సర్వసౌభ్రాత్రాన్ని కోరుకునే ప్రాణి అదే. సర్వం అందరూ సుఖించాలి, అందరూ తినాలని కోరుకునేది కాకి ఒకటి. ఈ కాకి ఏదైనా పదార్థం వేయండి, గుప్చాపుగా తిందాం. 10 మంది కాకుల్ని కావు 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 అని కేకేస్తుంది. ఆ కాకులు వచ్చిన తర్వాత నేను కేకేసాను, నేను చూసాను ఈ పదార్థాన్ని, నేను ముందు తింటానని తిందాం. మీరు ముట్టి పెట్టిన తర్వాత అది తింటది. కాకి బుద్ధి ఇచ్చాడు, చూడండి. ఈ పరిజ్ఞానం అంశకి ఇచ్చాడు.
అంచేత హంస ఎప్పుడు సరివరంలో ఉంటుంది. దానికన్నా చిన్న ప్రాణులు ఉంటాయి. పెద్ద చేప కన్నా చిన్న చేప నడిస్తే ఈదితే భయం కలిగిస్తుంది. అలాంటి దానికి కూడా భయం లేకుండా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే హంస గమనం అంటారు. హంస ఎలాగంటే పక్క ప్రాణికి కూడా తెలియదు, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అంతే. అంచేత హంస అంత ప్రాశస్త్యం ఇచ్చాడు. అంచేత ఎన్నో జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఒక్కొక్క జీవితం తర్వాత ఆ కడపడి జీవితం ఏంటంటే కాకి జన్మ. కాకి జన్మ నుంచి మనతో రైతం అయిపోతుంది. మళ్ళీ ప్రారంభించి కాకి నుంచి ప్రారంభమవుతుంది. ఈ అన్ని జన్మల చివరి జన్మ మానవ జన్మ. మానవ జన్మలో మొట్టమొదటి జన్మ పురుష జన్మ. పురుష జన్మ అయితే స్త్రీ జన్మ. స్త్రీ జన్మ అయిపోయిన తర్వాత రైతం అయిపోయింది. కాకి జన్మలో చాలా కాలం ఉంటాం. ఈ కాకి సర్వ సౌభ్రాత్రాన్ని కోరుకునే ప్రాణి ఏదంటే కాకి. అంచేత కాకి చాలా కాలం ఉంటుంది. హంసకు 6 మాసాలను జీవించినాయి. అంటే ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ తీసుకునేది మొదటి జన్మ కాకి జన్మగానే ఉంటుంది. కాకి జన్మ ఉంటుంది. ఒక్కొక్క ప్రాణి తర్వాత అలాగ మారి శిలా రూపంలోకి దేవతా రూపంలోకి వచ్చి ఆ శిలల విగ్రహాల్లో రాతిగా ఉన్నప్పుడు ఆ జన్మ సుదినం అయితే మనం తల్లిదండ్రులను ఎలా అయితే మనం పోషించామో సుదినమైన జనం చేస్తాము, ఆ పుణ్యం వల్ల ఏమవుతుంది, మంచి రాయిగా ఉంటుంది, మంచి కర్రగా ఉంటుంది. ఆ కర్ర పూజనీయం అవుతుంది. అది కర్రే, ఇది కర్రే, అది రాయే. ఆ రాయి మామూలుగా కాలికి మెట్టిగా ఉంది. ఆ రాయే శిల్పి చెక్కితే ఒక దేవాలయంలో మూర్తి అయింది. ఆ రాతిలో కూడా సుదినమైన జీవనం కాబట్టి అలాగే మనం మరో జన్మలో మనం తరించాలంటే ఈ జన్మలో ఎదరవారికి హానికరం లేకుండా సన్మార్గంలో జీవిస్తూ భగవంతుని నమ్ముకుని భగవంతుని అనుగ్రహం చేత గురువు కటాక్షం చేత జీవనం చేస్తే మంచి జన్మ మళ్ళీ లభ్యమవుతుంది.